బ్రేకింగ్ న్యూస్, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు, అందులో హిడ్మా మృతి చెందినట్లుగా పోలీసులు ధృవీకరించారు. పోలీసులకి పెను సవాళ్లుగా మారిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎదురు కాల్పుల్లో ఈ రోజు అనగా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు ఇచ్చిన సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల గురించి విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ ఉదయం ప్రత్యేక పోలీస్ దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కొంతసేపు జరిగిన కాల్పుల అనంతరం సంఘటన స్థలాన్ని తనిఖీ చేయగా ఒక మృతదేహం లభ్యమైంది. అది మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాదేనని పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అనేక దాడులకు, హింసాత్మక ఘటనలకు హిడ్మాని ముఖ్య సూత్రధారిగా వ్యవహరించినట్లుగా భద్రతా దళాలు తెలిపాయి. ఇతని కోసం వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దళాలు ఎంతో కాలంగా ముమ్మరంగా గాలిస్తున్నాయి. అతని మృతి మావోయిస్టుకి ఉద్యమానికి ఒక గట్టి ఎదురు దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరిన్ని దర్యాప్తు, కూంబింగ్ చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.